బెట్టింగ్ యాప్స్ రియాలిటీ అంటూ మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అసలు బెట్టింగ్ యాప్స్ ఎలా వర్క్ అవుతాయి, వాటి ఆల్గోరిథం ఏంటి, వాటి ఎజెండా ఏంటి. ఫస్ట్ థింగ్, బెట్టింగ్ యాప్స్ వెనక పెద్ద మాఫియానే ఉంటుంది. వాటిని బ్యాన్ చేయడం ఇంపాసిబుల్. బెట్టింగ్ యాప్స్ ని హ్యూజ్ అమౌంట్ ఇచ్చి ఫ్రీలాన్సింగ్ చేసి డెవలపర్స్ తో చేస్తారు. జస్ట్ గేమ్స్ మాత్రమే డెవలపర్స్ తో చేస్తారు, అది కూడా ట్రిక్కీ ఆల్గోరిథమ్స్ తో. ఆ గేమ్స్ ని వీళ్ళు వెబ్సైట్ ని బిల్డ్ చేస్తారు. అలాగే యాప్ మెయింటెనెన్స్ కి చాలా పెద్ద టీమే ఉంటుంది. మీరు గేమ్ న్యూ గా స్టార్ట్ చేసిన ఫ్యూ టైమ్స్ కంపల్సరీ యూజర్ విన్ అయ్యేలా సెట్ చేస్తారు. పని వస్తున్నాయి కదా అని చెప్పి మీరు రిపీటెడ్ గా బెట్టింగ్స్ చేస్తారు. వాడి ఇంకా గ్యాంబ్లింగ్ స్టార్ట్ చేస్తాడు. మీరు 5 టైమ్స్ గేమ్ ఆడితే ఓన్లీ 2 టైమ్స్ విన్ అయ్యేలా ఆల్గోరిథం సెట్ చేస్తాడు. ఐపీఎల్ బెట్టింగ్ కూడా అంతే, వాడికి నచ్చినట్టు రేషియోని మారుస్తాడు. వీళ్ళ బిజినెస్ లో మెయిన్ పార్ట్ మార్కెటింగ్, బ్యాంక్ అకౌంట్స్. ఇల్లిటరేట్ విలేజెస్, కంట్రీస్ లో పీపుల్ కి బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ క్రెడెన్షియల్స్ వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. లాక్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి చేసిన ప్రతిసారి న్యూ క్యూఆర్ కోడ్ వస్తుంది. అలాగే ట్రాన్సాక్షన్ ఐడి కూడా అడుగుతారు, ఐడి వెరిఫై చేసుకోవడానికి. గవర్నమెంట్ కి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ దొరికి సీజ్ చేస్తే వాటిలో మీ అకౌంట్ కూడా కనిపిస్తుంది. అప్పుడు మీకు చేస్తారు. మీకు విషయం తెలుసా, మీ పర్సనల్ డేటాను కూడా వాడు సేల్ చేస్తాడు బయట వెబ్సైట్స్ కి. లైక్ యూజర్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. డ్రీమ్ లెవెన్ అని చెప్పి ఒక యాప్ ఉంది, అది లీగల్. దానికి కోర్ట్ అప్రూవల్ ఉంది. దాంట్లో గ్యాంబ్లింగ్ ఆల్గోరిథమ్స్ యూజ్ చేయరు. అలాగే ఆ యాప్ నుంచి గవర్నమెంట్ కి 30% ట్యాక్స్ పే చేయాలి. ఇక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళకి ఎంత తప్పు ఉందో, యూజ్ చేసే వాళ్ళు కూడా అంతే తప్పు ఉంది. కష్టపడకుండా వచ్చే డబ్బు ఎప్పటికీ మన సొంతం కాదు. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏమంటే బెట్టింగ్స్ ఎలాగో మనం ఆపలేము. కనీసం కరెక్ట్ ప్లాట్ఫామ్ సజెస్ట్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా.